సమర్పించుకున్నటకును ఆమె పవిత్ర మగును నిర్దోషగును ఉండుటకును ఆయన అటులో చేసెను. తమ దేహములను తాము ప్రేమించినట్లే పురుషులు తమ భార్యలను కూడా ప్రేమింపవలెను. ఏదైనా తన భార్యను ప్రేమించే వ్యక్తి తనను తాను ప్రేమించుకును. ఎవడునో తన దేహమును ద్వేషింపడు కదా, దానికి బదులుగా క్రీస్తు స్త్రీ సభ విషయంలో వర్తించినట్లే వాడు దానిని పోషించుతూ దాని విషయమై శ్రద్ధ వహించును. ఏదైనా మనము ఆయన శరీరంలో సభ్యులమే కదా. ఇందువలనే పురుషుడు తన తల్లిదండ్రులను వదిలి భార్యతో ఐక్యమగును, వారి ఇరువురును ఏక శరీరులగుదురు అని లేఖనము పలుకుచున్నది. ఇది ఏలిన వారి వాకు. స్తోత్రములు రాజుల రాజా ప్రభువుల ప్రభు ఉన్నవాడా. మోసే నీ యొక్క హృదయ కాఠిన్యమును బట్టి అట్లా చేస్తుంది, కానీ సృష్టి ఆరంభమున దేవుడు మానవులను స్త్రీ పురుషులుగా సృజించి ఉన్నారు. అందుకు వారి యొక్క ఇంటిని విడిచిపెట్టి వారి ఇరువురు ఏక శరీరులై ఉండరు. దేవుడు జనపరచినటువంటి జంటను మానవుడు వేరువరతరాదు అని యేసు సమాధానం ఇచ్చింది. క్రీస్తుని సువిశేషము. క్రీస్తు స్తుతి కలుగును గాక. ప్రియమైనటువంటి అందరికీ తెలుసు, సంఘములో సమాజమునకు మొదటి పునాది, సమాజమునకు పునాది కుటుంబం, కుటుంబమునకు పునాది వివాహం, కుటుంబమునకు పునాది వివాహం, సమాజమునకు పునాది కుటుంబం. కావున ఇంకా వయసులో ఉన్నటువంటి పెళ్లి వయసు అయినటువంటి ఒక అబ్బాయి అమ్మాయి కలిసి వచ్చి సంఘములో తెలియచేస్తూ మత సంబంధమైనటువంటి, మేము ఆర్సీఎం వాళ్ళం కాబట్టి ఈ యొక్క అబ్బాయి మా యొక్క సంఘానికి చెందినటువంటి వాడు కావున ఈ యొక్క అమ్మాయిని ఈ యొక్క గుడిలో పెళ్లి చేసుకుంటామన్నటువంటి మాట మీద ఇక్కడికి రావటం జరిగింది. వీళ్ళ కూడా ఈమెకి బాప్తిసం కూడా ఇవ్వటం జరిగింది. కావున సంఘములో సభ్యురాలుగా ఈమె పొంది ఆ యొక్క సభ్యత్వం పొంది ఉన్నారన్నమాట. రెండవది క్రీస్తు ప్రభుని యొక్క బిడ్డగా మారి ఉన్నారు. కావున ఈ యొక్క వివాహం అనేది చాలామంది ఆ విధంగా అర్థం చేసుకుంటూ దానికి మన భాషలో ఏమన్నారు, కలిసి జీవించడం అనేది తెలుగులో ఏదో ఉన్నారు కదా, కోహాబిటేషన్ అని అంటారు ఇంగ్లీష్లో. భార్య భర్తలుగా అబ్బాయి అమ్మాయి కూడా కలిసి ఉంటూ ఉండాలి. దానికి తెలుగులో ఏదో ప్రత్యేకమైనటువంటి పదం కూడా ఉంది. కలిసి 90% యువతి యువకులు సహజీవనంలో ఉన్నటువంటి వాడు. సంఘంలో వాడు భార్య భర్తలు ఏం కాదు, పెళ్ళి కూడా వాడికి జరగలే, కానీ కలిసి ఉండాలి, భార్య భర్తలుగా ఉండాలి, సహజీవనం. మన దేశంలో కూడా అది వచ్చేసినది పెద్ద భాషలాగా. వాడు ముక్కు ద్వారా తింటే మనం కూడా ముక్కు ద్వారా తింటాం. అలాగే అటువైపు ఎలా చూస్తారు, తెల్లవాడు ఏం చేస్తారా ఇలా వాడు చేసేవన్నీ కూడా మంచిదని అనుకుంటారు. ఫ్యాషన్స్ అటువంటి విధానాలన్నీ కూడా ఆ దేశం నుండి చాలా వరకు ఈ యొక్క ఆసియా ఖండంలో, ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి మనం సంపాదించుకోవడం మంచిది. వేరే దేశం నుండి మనం నేర్చుకుంటే పర్వాలేదు. చెడుగా ఉన్నటువంటి మన సంస్కృతి అనేది ఇలాగే సహజీవనం కావాలి. ఎవరు మాట్లాడు మరి అటువంటి సంస్కృతి మనకు టైం చెప్తే టైం ప్రకారం రాము అనగాల. అటువంటి సంస్కృతితో కూడినటువంటి మనకు నేను చెప్పవలసినటువంటి విషయం చెప్పకుండా అక్కడ కూర్చొని వేరే ముచ్చడిస్తూ ఉన్నారు. ఏ విధానం నాకే అర్థం కావచ్చు. ముచ్చటించవలసిన వాడికి మైక్ కావాలని ఇస్తా, కాస్త మాట్లాడు పెళ్లిని గురించి. పెళ్లి కాని వాడు పెళ్లిని గురించి మాట్లాడటమా అని కొంతమంది ప్రశ్నిస్తారేమో. దేవునికి స్తోత్రం. అందుకు సహజీవనం అనే దానికి ప్రసక్తి లేదు. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, డెమోక్రసీ ఈస్ ద బెస్ట్ ఆఫ్ ద ఓస్ట్ అని అన్నారు. డెమోక్రసీ అంటే ఏమన్నా ప్రజా పరిపాలన. అవునా? ప్రజా పరిపాలన అనేది, ప్రజాస్వామ్యం అనేది ఉన్న చెడ్డ దానిలో మంచిది.
జీవించడం అనేది ఉన్నదానిలో బెస్ట్గా, ఉన్న చెడులో బెస్ట్ అనేటువంటి విధముగా మనం లెక్క చేయాలి. అందుకు కిరణ్ మరి శైలజ మీరు వివాహం ఆడబోతున్నారు. ఈ సందర్భాన్ని ఒక సంఘటన నాకు గుర్తుకు వచ్చింది. 2016లో జరిగినటువంటి అప్పుడు నేను చర్చి ఫాదర్గా ఒక ప్రాంతంలో ఉన్నారు, విజయవాడ దగ్గర. మంచం మీద పెళ్లి అయి 3వ నెల జరిగినటువంటి అప్పుడు ఆ యొక్క అమ్మాయిని ఉద్దేశించి చాలామంది అన్నారు, అమ్మాయి భర్త వీడింగా చేస్తాడేమో అని కూడా నమ్మకం లేదు, నీవు వదిలేసి కావాలంటే విడాకులకు మనం అప్లై చేస్తాం అనేటువంటి విధంగా మాట్లాడచ్చు. ఆ అమ్మాయి ఆ యొక్క అబ్బాయిని వదిలివేయకుండా 3 సంవత్సరాలు ఆ యొక్క అబ్బాయికి చాలా సేవ చేసినటువంటి ఆ యొక్క దేవుని యొక్క గుణం మీద ఈ కుటుంబాన్ని కట్టుకోగలిగినటువంటి కొద్దిగా జ్ఞానం మీరు పొందాలి. దానికి దేవుడు మనకు అవసరం. మరియు ఇష్టపడ్డారు, అది వేరే విషయం. కానీ పెళ్ళి అయిన తర్వాత ఈ యొక్క ఏర్పాటు దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం. కావున ఈమెలో ఏదైనా లోపాలు ఉన్నాయా, ఈ యొక్క అబ్బాయిలో ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉన్నాయా, అవన్నీ కూడా పెద్దగా లెక్క చేయకుండా మమ్మల్ని దేవుడు కలిపినారు. వివాహ జీవితంలో కలిపే సిమెంట్ మనం ఒక ఇంటిగా మధ్య కొద్దిగా సిమెంట్ వేసేసి ఇంకొక ఇంటిగా పెడతాము, అలా ఇల్లు కట్టాలి. అలాగే ఈ కుటుంబాన్ని కట్టుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి సిమెంట్ పేరు ప్రేమ. అందుకు ఆ యొక్క ప్రేమ ద్వారానే కుటుంబాన్ని నడిపించగలిగితే సమస్యలు ఇబ్బందులన్నీ కూడా వచ్చినప్పుడు పరిష్కరించే విధానం చూడటం, నోరు జారి ఏం చెప్పకుండా ఉండటం, ఆమెని అర్థం చేసుకోవటం, ఆయన్ని అర్థం చేసుకోవటం, ఇవన్నీ కూడా దేవుడు చెప్పినారు. ఈ యొక్క రోజు యేసుప్రభుని దగ్గరికి కొంతమంది వచ్చి అడిగినారు, మా సంఘములో యేసుప్రభు యూదా సంఘానికి గోత్రానికి చెందినవాడు, మా సంఘములో యేసుప్రభువ ఒక అమ్మాయికి అబ్బాయిని ఇష్టపడలే, పెళ్లి అయిన తర్వాత అనుగ్రహించి ఉన్నారు. మీరు వివాహ అంతస్తులో నిరంతరము ప్రామాణికంగా ఉండి మీ బాధ్యతను నెరవేర్చుటకు తగినటువంటి శక్తి ఎల్లప్పుడూ తోడుగా ఉండామని మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యం నిన్ను మాత్రం భారీగా ప్రేమించి గౌరవించెదను. భర్తగా చేకూర్చున్నాను. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు ప్రామాణికముగా తోడుగా ఉండామని మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యం నిన్ను మాత్రం భర్తగా ప్రేమించి గౌరవించుదును. క్రీస్తవ సంభాగ బంధమునకు గుర్తుగా ఉన్నటువంటి ఈ యొక్క తాళిని ఆశీర్వదించండి. దీనిని వసువు ఈ యొక్క వరుడు స్వీకరించి ఈ యొక్క వధువు ఎల్లప్పుడూ పరస్పర ప్రేమను చూపుకొనిచి ఒకరినొకరి పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. శైలజ నీవు నా ప్రేమ బంధమునకు గుర్తుగా ఉన్న ఈ తాళిని ఎల్లప్పుడూ ధరింపు. జీవిత అందము కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. జరిగే పరిశుద్ధ
ఎల్లప్పుడూ ధరింపును. పితా పుత్ర పవిత్రాత్మ మనకు తోడ్పడుదురుగాక. ఆమేన్. పెరిగే నిరంతర సంతోషమే, జరిగే పరిశుద్ధ వివాహమే, పెరిగే నిరంతర సంతోషమే. వివాహమునకు వచ్చినటువంటి కిరణ్ తరఫున, శైలజ తరఫున ఉన్నటువంటి బంధుమిత్రుల కొరకై ప్రార్థన చేద్దాం. వివాహ జీవితంలోనికి ప్రవేశించి చాలా సంవత్సరాలైనటువంటి వారు కూడా ఈ వివాహ కార్యక్రమానికి వచ్చి ఉన్నారు. కావున ఈ వివాహ జీవితంలో మన యొక్క విన్నపములు, మన యొక్క ప్రార్థన, మరి తరములన్నీ కూడా ఈ సమయంలో ఆ క్రీస్తు ద్వారా ప్రభు అయినటువంటి తండ్రి దేవునికి సమర్పిద్దాం. ప్రభు అయిన దేవ, మీ నామమునకు స్తుతి స్తోత్రం. కీర్తనగా 10 దైవ అనుగ్రహము ఇచ్చే యొక్క సాంఖ్యం అది. కావున ఈ యొక్క దేవద్రవ్యానంలో మనకు అర్థం చేసుకోండు. మరి వివాహ జీవితంలోనికి నడుస్తూ ఉండగా రకరకాలుగా ఉన్నటువంటి సమస్యలు రావచ్చు. ఏ జీవితంలో కూడా లేదు సమస్యలు లేని పుట్టినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా సమస్యలతోనే పుడుతున్నారు, సమస్యలతోనే ప్రార్థనలో ఉన్నారు అందరూ. కావున ఈ యొక్క పిల్లల్ని ఆశీర్వదించి దీవించి ప్రేమలో ఉన్నటువంటి ఈ కుటుంబ జీవితాన్ని బలపరిచే విధంగా ఉన్నటువంటి ఆలోచనతో వీరిని నడిపించమని ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ప్రభువా మా ఈ సంఘాన్ని మీ చేతులు అప్పగిస్తున్నాం. వీరాపురం అనేటువంటి ఈ యొక్క సంఘానికి చెందినటువంటి కథోలిక క్రైస్తవులందరినీ కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. మా యొక్క కథోలిక క్రైస్తవుల కుటుంబంలో భార్యాభర్తల మధ్య సమస్యలు, ఇతర సమస్యలు, అనుమానము సమస్యలు ఎన్నో ఉంటాయి. అటువంటి పెనుభూతం వచ్చి కుటుంబ జీవితాన్ని అపవిత్రపరిచే ఏదైనా కుటుంబాలు ఉన్నాయడలా ఈ సమయంలో ఈ కుటుంబ జీవితాన్ని నడిపించే మంచి ఆలోచన ప్రతి ఒక్క ఈ పిల్లలిద్దరు కూడా మాట ఇచ్చినారు. మేము కుటుంబీకులుగా భార్యాభర్తలుగా ఉంటామని. ఈ యొక్క శుభ సందర్భాన మీరు వివాహం అనేటువంటి ఈ యొక్క కార్యక్రమంలో మొదటి మెట్టిది, మొదటి రోజు ఇప్పుడు దీవించి వివాహ జీవితంలో నిలకడగా ఉండేలాగా ఉన్నటువంటి మంచి మనసు, జ్ఞానం దయచేయండి. సైతాను దూరి కుటుంబ జీవితాన్ని అపవిత్రపరిచే అలవాట్లకు కానీ, అటువంటి వ్యక్తులకు కానీ, అటువంటి విధానములకు కానీ వెళ్ళకుండా వెళ్ళవేళలా కిరణ్ నా యొక్క భర్త, శైలజ నా యొక్క భార్య అటువంటి పవిత్రమైనటువంటి ఆలోచనతో ఈ యొక్క బిడ్డలిద్దరిని నడిపించమని క్రీస్తునామమున మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మేము ఆశీర్వదించి కాచి కాపాడుదురు గాక. ఆమేన్. వచ్చి సంగతి చేయి. చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే ఏర్పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే
యోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము నువ్వు సీతవైతే నేను రాముడినంట నువ్వు రాధవైతే నేను కృష్ణుడినంట నువ్వు లైలావైతే నేను మజ్నూనంట నువ్వు జూలియట్ అయితే నేనే రోమియోనంట రాయ 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 చేసేద్దాం లోపో చేసేద్దాం లవ్వో రాకింగ్ కాంబో అంటానా గ్రేసు నీ నవ్వో నువ్వు పాటవైతే నేను రాగం అంటా నువ్వు మాటవైతే నేను భావం అంటా నువ్వు వానవైతే నేను మేఘం అంటా నువ్వు వీణవైతే నేనే తీగను అంటా రా 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 చేసేద్దాం లవ్వు రాకింగ్ కాంబో అంటానే గ్రేసు నా నవ్వు రాయ 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 చేసేద్దాం లవ్వో రాకింగ్ కాంబో అంటానా గ్రేసు నీ నవ్వో నువ్వు గువ్వవైతే నేను గోరింకంట నువ్వు రాణివైతే మై నేమ్ ఇస్ రాజు అంట నువ్వు హీరోయిన్ అయితే నేనే హీరోనంట నువ్వు శ్రీదేవ్ అయితే అయితే నేనే చిరంజీవంట రాయ 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 చేసేద్దాం లోపో రాకింగ్ కాంబో అంటానా గ్రేసు నీ నవ్వో రాయ 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 చేసేద్దాం లవ్వో రాకింగ్ కాంబో అంటానా గ్రేసు నీ నవ్వో నిన్నే కోరేనే నిన్నే కోరే ఆపేదేలా నీ చూపునే లేనే లేనే నువ్వైనేనే దారే మారే నీ వైపునే మనసులో విర
విరబూసిన ప్రతి ఆశ నీ వలనే నీ జతే మరి చేరిన ఇక మరువనే నన్నే హృదయమా వినవే హృదయమా ప్రాణమా నా ప్రాణమా హృదయమా వినవే హృదయమా ప్రాణమా నా ప్రాణమా It's a family party. Hey, light setting అక్కర్లే మైక్ సెట్టుల్ తో పనిలే మన ఇంటినే చేసేద్దాం డిస్కో థక్కర్లే నైట్ నైన్ బక్కర్లే బయటికి లక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాపదాయిల్లే హ్యాపీగా గడిపెళ్ళ ఏ ఫారెన్ వెళ్ళాల మనముండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైఫ్ ఏళ్ళ మన్నా పేదవడు అడిగే దేవుడు చలో చలో మరి చేసేద్దాం బోలా It's a family party. It's a family party. It's a family party. It's a family party. రొమాన్స్ పాటే పెడతావో సిక్కిందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే కింద పడి దొల్లేస్తావో గాలిలో కంటేస్తావో పైచమంతా చూపించే అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంట్ వేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్నా చెప్పు కేక అంటూ నువ్వు కుమ్మేసుకో It's a family party. It's a family party. It's a family party. It's a family party. కొత్తగా నాకేమైందో వింతగా ఏదో మొదలైందో అంతగా నాకర్థం కాలేదే మెరుపులా నీ చూపే మందో చినుకులా నాపై వాలిందో మనసిలా నీ వైపే తిరిగిందే ఇంకో ఆశ రెండో ధ్యాస లేకుండా చేసావు మాట
మాటల్లేని మంత్రం వేసి మాయలోకి తోసావు. నా కోసం మారావా నువ్వు, లేక నన్నే మార్చేసావా నువ్వు? నా కోసం మారావా నువ్వు, లేక నన్నే మార్చేసావా నువ్వు? ఓ నవ్వులే చల్లావు, పంచుకోమన్నావు, తొలకరి చిరుజల్లై నువ్వు. కళ్ళకే దొరికావు, రంగులా మెరిసావు, నేలపై హరివిల్లా నువ్వు. నిన్న మొన్నల్లో ఇల్లాలేనే లేనంట, నీతోనే ఉంటే ఇంకా ఇంకా బాగుంటా. మాటల్లోని మారాలన్నీ మంచులాగా మార్చావు. నీకోసం మారాలే నేను, నీతో నూరేళ్ళు ఉండేలా నేను. నీకోసం మారాలే నేను, నీతో నూరేళ్ళు ఉండేలా నేను. ఓ మాటలే మరిచేలా, మౌనమే మిగిలేలా, మనసుతో పిలిచావా నన్ను. ఓ కన్నులే అడిగేలా, చూపులే అలిసేలా, ఎదురుగా నిలిపావా నిన్ను. పైకే నవ్వేలా, లోకమంతా నువ్వేలా, నాకే ఈ వేళ నేనే నచ్చాని వల్ల. మో మాటలే దూరం చేసే మాట నీకు చెప్పేలా. ఓ నీ వెంటే ఉంటున్నా నేను, నువ్వే లేకుంటే ఉంటానా నేను? నీ వెంటే ఉంటున్నా నేను, నువ్వే లేకుంటే ఉంటానా నేను? సోగా ఉన్నానన్నే, సో స్పెషలే చేసావులే. సోలోగానే బోరై ఉంటే సోలై నిండవే. ముందర వేరే అందగత్తెలున్నా, పక్కకు పోవే నా కళ్ళే. ఎందరిలోనా ఎంత దూరమున్నా, నీ చూపు నన్నే అల్లేనా. చిన్ని బేబీ, ముద్దు బేబీ, లవ్లీ బేబీ, నువ్వు నా బేబీ. ఒకటే ఒకటేలే నువ్వు నేను ఒకటేలే, తనువులు రెండైనా ఊపిరి ఒకటేలే. ఒకటే ఒకటేలే నువ్వు నేను ఒకటేలే, ఊహలు ఒకటే, దారులు ఒకటే, మన ఇద్దరిది గమ్యం ఒకటే. సోగా ఉన్నానన్నే,
స్పెషలే చేసావులే సోలోగానే బోరై ఉంటే సోలై నిండావే నీ పేరు రాసి నా కళ్ళల్లోనే వచ్చేసినానే నా గుండెల్లోనే పెదవులపైనే ముద్దే అడుగుతానే కాటుక చెరిపే కన్నీరే రానీనే వీడిపోను నిన్నే చిన్ని బేబీ ముద్దు బేబీ లవ్లీ బేబీ నువ్వు నా బేబీ ఒకటే ఒకటే గమ్యం ఒకటే స్లోగా ఉన్నానన్నే సో స్పెషలే చేసావులే సోలోగానే బోరై ఉంటే సోలై నిండావే